Hi, hello. Welcome to Gautama Gurkul, your winning partner in mastering competitive exams. ఇండియన్ ఆర్మీలో చేరాలని ఉందా? దేశవ్యాప్తంగా అగ్నివీర్ నియామకాలకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కొన్ని జాబ్స్‌కైతే 8థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తో కూడా పోటీ పడవచ్చు. ఎగ్జామ్ అండ్ ఫిజికల్ టెస్ట్‌ల ద్వారా నియామకాలైతే ఉంటాయి. అవకాశం వచ్చిన వారు శిక్షణతో కలిపి 4 ఏళ్ల ఆర్మీలో సేవలందించవచ్చు. ఆ తర్వాత వీరిలో 25% మందిని శాశ్వతంగా ఉద్యోగంలోకి తీసుకుంటారు. సో, ఇప్పుడు ఈ అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం పూర్తి వివరాలైతే చూద్దాం. తెలుగు పీపుల్‌కొచ్చేసి తెలుగు స్టేట్స్‌లో అయితే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్‌లో సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో చూద్దాం. తెలంగాణలో అయితే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ సికింద్రాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్‌లో అయితే 2 సిటీస్ గుంటూరు అండ్ విశాఖపట్నంలో అయితే నియామక కేంద్రాలైతే ఎగ్జామ్స్ అండ్ ఫిజికల్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. ఫస్ట్ ఫస్ట్ ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఆన్‌లైన్ టెస్ట్ సీబీటీ క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో, లేటెస్ట్ నోటిఫికేషన్‌లో అయితే 4 పోస్టులకైతే రిలీజ్ చేశారు. అవి ఏంటి అని చెప్పేసంటే అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్. ఈ 4 కేటగిరీలు అయితే ఉన్నాయి. సో, ఈ 4 కేటగిరీల్లో దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది ఏంటనేది క్లియర్‌గా చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూద్దాం అగ్నివీర్ జనరల్ డ్యూటీ. అగ్నివీర్ జనరల్ డ్యూటీకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేసంటే 10థ్ క్లాస్ విత్ మినిమమ్ 45 మార్క్స్. అంటే టోటల్ అగ్రిగేట్ వచ్చేసి 45% ఉండాలి. అదేవిధంగా ప్రతి సబ్జెక్ట్‌లో 33 పర్సెంటైల్ అయితే ఉండాలి. అంటే ఏంటి? ప్రతి సబ్జెక్ట్‌లో 33% వస్తూ లాస్ట్ ఫైనల్ అగ్రిగేట్ వచ్చేసి 45% అయితే ఉండాలి. అండ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి డ్రైవర్ పోస్టులకి అయితే ప్రాధాన్యం ఇస్తారు. హైట్ వచ్చేసి 166 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇది అగ్నివీర్ జనరల్ డ్యూటీకి కావాల్సిన క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ అగ్నివీర్ టెక్నికల్. సో, అగ్నివీర్ టెక్నికల్‌కి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటి అని చెప్పేసంటే మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్‌తో ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి ఉండాలి. సో, ప్రతి సబ్జెక్ట్‌లోనూ 40% అయితే మినిమమ్. సో, ఓవరాల్ అగ్రిగేట్ వచ్చేసి 50% అయితే ఉండాలి. లేదు అని చెప్పేసంటే 10థ్ క్లాస్‌లో ప్రతి సబ్జెక్ట్‌లో 40% మొత్తం మీద 50% మార్కులతో అయితే సో, నిర్దేశిత ట్రేడ్ ఆర్ బ్రాంచీల్లో 2 ఏళ్ల ఐటీఐ లేదా 3 ఏళ్ల డిప్లొమా కోర్స్ ఉత్తీర్ణులైన వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్. ఓకే. ఇప్పుడు అగ్నివీర్ టెక్నికల్‌కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేసంటే ఇంటర్మీడియేట్ ఎంపీసీ ఉంటారు కదా! సో, ఎంపీసీ స్టూడెంట్స్ ఓవరాల్ అగ్రిగేట్ వచ్చేసి 50% అండ్ ప్రతి సబ్జెక్ట్‌లో కూడా 40% ఉండాలి. లేదు ఇంటర్మీడియేట్ లేదు అని చెప్పేసనంటే 10థ్ క్లాస్ తర్వాత ఐటీఐ ఆర్ డిప్లొమా ఉంటుంది కదా! సో, ఐటీఐ అండ్ డిప్లొమాలో పాస్ అయ్యి ఉండాలి. సో, హైట్ వచ్చేసి దీనికి 165 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇంకొక పోస్ట్ వచ్చేసి అగ్నివీర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ టెక్నికల్. దీనికైతే ఇంటర్మీడియేట్ ఎనీ బ్రాంచ్. సో, ఏ బ్రాంచ్ అయినా గానీ ఇంటర్మీడియేట్‌లో 60% మార్క్స్ అయితే ఉండాలి. అదేవిధంగా ఓవరాల్ 60% ఉండాలి. కానీ ప్రతి సబ్జెక్ట్‌లో 50% మార్క్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్, మ్యాథ్స్ ఆర్ అకౌంట్స్ ఆర్ బుక్ కీపింగ్‌లో 50% అయితే కంపల్సరీ ఉండాలి. అంటే మనకి ఎంఈసీ అండ్ ఎంపీసీ వాళ్ళు ఉంటారు కదా! ఎంపీసీ వాళ్ళైతే గనుక ఖచ్చితంగా మ్యాథ్స్‌లో 50% ఉండాలి. అదేవిధంగా అకౌంట్స్ అండ్ బుక్ కీపింగ్స్ ఉంటారు కదా! ఆ బ్రాంచ్ ఏదైతే ఉన్నారో వాళ్ళకైతే 50% అయితే ఉండాలి. సో, ఇది సబ్జెక్ట్ వైస్ వచ్చేసి పర్సెంటేజ్. ఓవరాల్ పర్సెంటేజ్ అంటే ఓవరాల్ అగ్రిగేట్ ఎంత ఉండాలి టోటల్‌గా? సో, ఓవరాల్ పర్సెంటేజ్ 60% అయితే ఉండాలి. సో, ఇది అగ్నివీర్ క్లర్క్ ఆర్ స్టోర్ కీపర్ టెక్నికల్‌కి కావాల్సిన క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ ఇంకొకటుంది అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్. సో, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్‌కి మినిమమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 10థ్ క్లాస్ ఎవ్రీ సబ్జెక్ట్‌లో 33% అయితే ఉండాలి. అంటే ఓవరాల్ అగ్రిగేట్ ఎంత ఇవ్వలేదు. బట్ ఎవ్రీ సబ్జెక్ట్‌లో 33% అయితే ఉంటే సరిపోతుంది. అదేవిధంగా హైట్ వచ్చేసి 160 సెంటీమీటర్స్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్. సో, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్‌కి 8థ్ క్లాస్ కంప్లీట్ అయితే సరిపోతుంది. సో, 8థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ప్రతి సబ్జెక్ట్‌లో 33% అయితే కంపల్సరీ. అంటే ఓవరాల్ అగ్రిగేట్ అయితే ఎంత అని ఇవ్వలేదు. బట్ ఎవ్రీ సబ్జెక్ట్‌లో అంటే ప్రతి సబ్జెక్ట్‌లో 33% అయితే ఉండాలి. హైట్ వచ్చేసి 166 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇక్కడ నేను చెప్పిన అన్ని పోస్టులకి సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మినిమమ్ వచ్చేసి 17 ½ ఓకే. మినిమమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా 17 ½ అండ్ మాక్సిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా 21. సో, మనం ఎప్పటికి చూసుకోవాలి అని చెప్పేసనంటే ఏప్రిల్ 1, 2025 నాటికి. ఓకే. ఏప్రిల్ 1, 2025 నాటికి మన వయసు 17.5 నుంచి 21 ఏళ్ల లోపు ఉండాలి. అండ్ దీంతో పాటు ఎలిజిబిలిటీ కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి.
సో సర్వీస్ మ్యాన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ వార్ విడో పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకైతే కొంచెం ఏజ్ యొక్క రిలాక్సేషన్ అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ ఒకసారి. సో ఏజ్ రిలాక్సేషన్ క్రైటీరియా కూడా ఇచ్చారు. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇందులో 5 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి కదా, అందులో దరఖాస్తు చేసుకున్న పోస్టుల ప్రకారం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. మాక్సిమం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, నేను ఇప్పుడు చెప్పేది సిబిటీ గురించి, అంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంది కదా, సిబిటీ ఎగ్జామ్ ఉంది కదా, సో దాని గురించి చెప్తున్నా. సో మాక్సిమం చాలా వాటికి ఎలా ఉంది అని చెప్పేసి అంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, మ్యాథ్స్ అండ్ లాజికల్ రీజనింగ్ విభాగాల్లో అయితే ప్రశ్నలు ఉంటాయి. కొన్ని పోస్టులకి అయితే కంప్యూటర్ సైన్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీలోనూ ప్రశ్నలు ఉంటాయి. ఎగ్జామ్ కోసం మనం కావాలి అని చెప్పేసి అంటే తెలుగు మీడియం కూడా మనం ఎంచుకోవచ్చు. సాధారణంగా 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో టైం డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్. సో కొన్ని పోస్టులకి మాత్రం 100 క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళకి టైం వచ్చేసి 2 అవర్స్. ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో ప్రాక్టీస్ టెస్ట్లు అయితే అందుబాటులో ఉంచారు. దాన్ని రాసి పరీక్షపై అవగాహన అయితే పెంచుకోవచ్చు. క్లర్క్, స్టోర్ కీపర్, టెక్నికల్ పోస్టులకి టైప్ పరీక్ష ఉంటుంది. అంటే ఇచ్చిన వాటిల్లో ఎవరైతే సిబిటీ క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్, సో దాని తర్వాత మనకైతే టైప్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అన్ని పోస్ట్ టైప్లో మనం క్వాలిఫై అవ్వాలి అని చెప్పేసి అంటే 30 వర్డ్స్ పర్ మినిట్ మనం టైప్ అయితే చేయగలగాలి. ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలకి అయితే 20 ఉంటాయి. దీన్ని బట్టి అంటే ఎక్స్ట్రా మార్క్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. స్పోర్ట్స్ రేంజ్ బట్టి అంటే క్రీడల్లో రాణించిన వారి స్థాయిని బట్టి గరిష్టంగా 20 మార్క్స్ అయితే ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేస్తూ ఉంటారు. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నా కానీ ఎక్స్ట్రా మార్క్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటారు. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే +5 మార్క్స్, ఎన్సీసీ బి అయితే +10 మార్క్స్ అండ్ ఎన్సీసీ సి ఉంటే 20 మార్క్స్. అంటే ఏకి 5, బికి 10, సికి అంటే ఏబిసి 3 ఉంటే 5 + 10 + 20 అని కాదు. సో సి వరకు ఉంటే 20 మార్క్స్, ఓకే, బి వరకు ఉంటే 10 మార్క్స్ అండ్ ఓన్లీ ఏ ఒకటే ఉంటే 5 మార్క్స్ యాడ్ ఆన్ చేస్తారు. సో ఎన్సీసీ సి సర్టిఫికేట్తో పాటు రిపబ్లిక్ డే పరేడ్ ఉంటుంది కదా, సో దాంట్లో కనుక పార్టిసిపేట్ చేసి ఉంటే సో ఓవరాల్గా మనకి 25 మార్క్స్ అయితే దక్కుతాయి. అదేవిధంగా 10th క్లాస్ తర్వాత ఐటీఐ చేస్తారు కదా, వాళ్ళకి కూడా కొన్ని యాడ్ ఆన్ మార్క్స్ అయితే ఉన్నాయి. 10th క్లాస్ తర్వాత 2 ఏళ్ల ఐటీఐకి అయితే 20 మార్క్స్, లేదు 3 ఏళ్ల డిప్లొమాకి 30 మార్క్స్ అండ్ ఇంటర్ తర్వాత 1 ఇయర్ ఐటీఐ చేసిన వాళ్ళకైతే 30 మార్క్స్ యాడ్ ఆన్ అయితే చేస్తారు. లేదు అని చెప్పేసి అంటే ఇంటర్మీడియట్ తర్వాత 2 ఇయర్స్ ఐటీఐ చేసినట్టుంటే +40 మార్క్స్ అయితే మనకి యాడ్ ఆన్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమో అంటే 3 ఇయర్స్ డిప్లొమో ఉంటుంది కదా, సో ఇంటర్మీడియట్ తర్వాత 3 ఇయర్స్ డిప్లొమో చేసిన వాళ్ళకైతే 50 మార్క్స్ అయితే యాడ్ ఆన్ చేస్తారు. ఈ బోనస్ మార్కులు గరిష్టంగా టెక్నికల్ పోస్టులకి అయితే 50, అంటే అలా యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోరు. మాక్సిమం మనకి యాడ్ చేసే మార్క్స్ ఎన్ని, సో యాడ్ ఆన్ మార్క్స్ ఇవి. సో మాక్సిమం మనకి యాడ్ ఆన్ చేసే మార్క్స్ అయితే 50, మిగిలిన వాటికి దేనికి టెక్నికల్ పోస్టులకి అయితే 50, ఓకే. సో మిగతా వాటికైతే 25 మార్క్స్ అయితే యాడ్ ఆన్ చేస్తారు. సో ఎక్స్ట్రాగా వచ్చిన మార్క్స్ అనమాట. సో వీటిని పరీక్షలో సాధించిన మార్కులకు జత చేసి మెరిట్ లిస్ట్ అయితే మనకి తయారు చేస్తారు. సో అలా వచ్చిన వాళ్ళలో ఎవరైతే మెరిట్ లిస్ట్‌లో ఉంటారో వాళ్ళకైతే ఫిజికల్ టెస్ట్‌లు అయితే మనకి కండక్ట్ చేస్తారు. ఫిజికల్ టెస్ట్‌లు ఏ విధంగా ఉంటాయి ఏంటి చూద్దాం ఒకసారి ఇప్పుడు మనం. ఫిజికల్ టెస్ట్‌లో అన్ని పోస్టులకి కూడా మనం అయితే ఎలిజిబిలిటీ అయితే సాధించాలి. సో ఇందులో భాగంగా అంటే ఫిజికల్ టెస్ట్‌లో ఏమేమి చేస్తారు అని చెప్పేసంటే 1.6 కేఎం డిస్టెన్స్‌ని, ఓకే, 1.6 కేఎం డిస్టెన్స్‌ని 5 మినిట్స్ 30 సెకండ్స్‌లో పూర్తి చేస్తే 60 మార్క్స్, ఓకే. అంటే 1.56 కిలోమీటర్స్ 5 మినిట్స్ 30 సెకండ్స్‌లో పూర్తి చేస్తే మనకి 60 మార్క్స్ అయితే యాడ్ ఆన్ చేస్తారు. అదేవిధంగా 5 నిమిషాల 31 సెకన్‌లో నుంచి 5 నిమిషాల 45 సెకన్ల లోపు అయితే 48 మార్క్స్, ఓకే. అంటే మనం ఎంత తక్కువ టైంలో చేస్తే అన్ని ఎక్కువ మార్క్స్ యాడ్ ఆన్ అవుతుంటాయి. సో మనం ఎక్కువ అంటే మనం రన్నింగ్ చేసే ఎక్కువ దాన్ని బట్టి కూడా మనకి మార్క్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి, ఓకే. ఫస్ట్ 5 మినిట్స్ 1.6 కిలోమీటర్ దూరాన్ని 5 మినిట్స్ అండ్ 30 సెకండ్స్‌లో పూర్తి చేస్తే మనకి 60 మార్క్స్ అయితే వస్తాయి. అదేవిధంగా 5 నిమిషాల 31 సెకన్ల నుంచి 5 నిమిషాల 45 సెకన్ల లోపు పూర్తి చేస్తే 48 మార్క్స్. ఇందాక మనకి ఎన్ని ఇచ్చారు? 60 కదా, బట్ ఇక్కడైతే 48 ఇస్తారు. నెక్స్ట్ 6 నిమిషాల లోపు, ఓకే, 6 నిమిషాల లోపు అయితే కనుక 36 మార్క్స్ అండ్ 6 మినిట్స్ 15 సెకండ్స్ అయితే కనుక 24 మార్క్స్ అయితే వస్తాయి మనకి. మినిమం పుల్అప్స్ వచ్చేసి పుషప్స్ కాదు. సో మినిమం 6 పుల్అప్స్ అయితే మస్ట్. సో 6 తీసిన వారికి, అంటే అంతకన్నా తక్కువ తీయచ్చా అని చెప్పేసి అంటే మినిమం ఎంత? సో 6 కన్నా ఎక్కువ తీయచ్చు కానీ 6 కన్నా తక్కువ అయితే తీయడానికి వీల్లేదు. మినిమం అనేది ఎంత? 6. సో 6 పుల్అప్స్ తీసిన వారికైతే 16 మార్క్స్ ఇస్తారు. లేదు
యూ కెన్ ఏబుల్ అంటే దానికన్నా మనం ఎక్కువ తీయొచ్చు. సో, 7 తీస్తే గనుక 21 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. 8 పుల్ అప్స్ తీసిన వారికి 27 మార్క్స్ యాడ్ ఆన్ చేస్తారు. 9 పుల్ అప్స్ తీసిన వారికి 33 అండ్ ఓవరాల్ 10 తీస్తే 40 మార్క్స్ అయితే పొందొచ్చు. అదేవిధంగా న 9 అడుగుల దూరానికి దూకగలిగితే అర్హత సాధిస్తారు. అంటే ఏంటి మనకి లాంగ్ జంప్ అని చెప్పేసి అంటాం కదా! సో, లాంగ్ జంప్ యొక్క మినిమమ్ ఎంత క్రైటీరియా 9 ఫీట్ అయితే ఉంటుంది మనకి. అదేవిధంగా జిగ్‌జాగ్ బ్యాలెన్స్ ఉంటుంది కదా! దాంట్లో అయితే ఖచ్చితంగా అర్హత సాధించాలి. సో, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ ఈవెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ అండ్ అడాప్టబిలిటీ అండ్ మెడికల్ టెస్ట్‌లయితే మనకి కండక్ట్ చేస్తారు. వీటన్నిటిలో విజయవంతమైతే శిక్షణకి ఎంపిక చేస్తారు. సో, ఇదంతా ఏంటి మనల్ని ఎంపిక చేయడానికి సాధించే ప్రక్రియ అనమాట. సో, అవి అయిపోయింది. ఇవన్నీ అంటే మనకి సీబీటీలో అంటే ఎగ్జామ్ అయింది. ఎగ్జామ్‌లో క్వాలిఫై అయ్యాం. అదేవిధంగా ఫిజికల్ టెస్ట్‌లు క్వాలిఫై అయ్యాం. ఫిజికల్ టెస్ట్‌లో క్వాలిఫై అయిన తర్వాత మెడికల్ టెస్ట్‌లు కూడా క్వాలిఫై అయ్యాం. ఇవన్నీ క్వాలిఫై అయిన తర్వాత సో, మనకి పోస్ట్‌లోకైతే తీసుకుంటారు. సో, పోస్ట్‌లో ఎప్పుడెప్పుడు ఎంత సాలరీ అయితే వస్తుందో చూద్దాం. సో, ఫస్ట్ ఇయర్ అంటే ఏంటి చేరిన మొదటి సంవత్సరం ప్రతి నెల కూడా ఎంత 30,000 అయితే ఉంటుంది మన సాలరీ. సో, సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఎంత 33,000 అయితే ఉంటుంది. థర్డ్ ఇయర్ అయితే 36,500 అయితే ఉంటుంది. అదేవిధంగా ఫోర్త్ ఇయర్ 40,000 అయితే చెల్లిస్తారు. ప్రతి నెల అందుకునే మొత్తంలో అంటే మనకి ఏదైతే అందుకుంటామో అందులో 30% కార్పస్ ఫండ్‌కి జమ చేస్తారు. ఎందుకిది అని చెప్పేసనంటే చెప్పాను కదా! ఈ అగ్నిపథ్ స్కీమ్‌లో అగ్నివీర్ ఆర్మీ గాని, నేవీ గాని ఎయిర్ ఫోర్స్ గాని. సో, ఎన్నేళ్ళు 4 ఇయర్స్‌కే కదా తీసుకుంటారు. సో, ఈ 4 ఇయర్స్ తర్వాత సో, మన సాలరీలో ఎంత 30% అయితే కార్పస్ ఫండ్‌కి జమ చేస్తారు కదా! సో, ఈ 4 ఇయర్స్ కలిపి ఎంతవుతుంది అని చెప్పేసంటే అది 5.02 లాక్స్ అవుతుంది. సో, సేమ్ ఇదే 5.02 అమౌంట్‌ని సెంట్రల్ గవర్నమెంట్ మనకి యాడ్ ఆన్ చేసి సో, మన ఫోర్త్ ఇయర్ మనం వెళ్ళిపోవాలి అని చెప్పేసననుకుంటే అప్పుడు మనకి 10.04 లాక్స్ అయితే మనకైతే అందిస్తారు. లేదు చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే. సో, ఈ 4 ఇయర్స్ తర్వాత ఓన్లీ అంటే ఒక్కొక్క బ్యాచ్‌లో 25% మందిని పర్మనెంట్‌గా అయితే ఆర్మీలో అయితే తీసుకుంటారు. ఈ 4 ఏళ్ల వ్యవధి పూర్తి చేసుకున్న అగ్నివీరుల ఒక్క బ్యాచ్ నుంచి సో, మాక్సిమం ఎంత 25% అయితే ఆర్మీలో శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు. సో, ఇందుకోసం అంటే ఈ 4 ఏళ్ల వ్యవధిలో వాళ్ళు చూపిన ప్రతిభ గాని, లేకపోతే అక్కడ ఉండే వేకెన్సీస్ లిస్ట్ బట్టి సో, 25% అయితే తీసుకుంటారు. ఇలా ఎంపికైన వాళ్ళు గరిష్టంగా ఎంత 15 ఇయర్స్ వరకు అయితే మనం విధుల్లోకైతే కొనసాగొచ్చు. యూనిఫార్మ్ జాబ్స్‌ని ఇష్టపడేవారు చిన్న వయసులోనే వాళ్ళ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకునే ఒక మంచి అవకాశం అగ్నివీర్ మనకి కల్పిస్తుంది. దీనికి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి రూ. 250. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 10th, 2025. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుగానే అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ పీడీఎఫ్ అండ్ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా పోస్ట్ చేస్తాను చూడండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ స్టే మోటివేటెడ్, కీప్ ప్రాక్టీసింగ్. హ్యాపీ లెర్నింగ్. బై.